నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ నవగ్రహ హోమంలో పాల్గొన్న తర్వాత ఇద్దరు భక్తుల జీవితాలలో సంభవించిన 2 అద్భుతాలు. నా పేరు సుజాత. నేను కరీంనగర్ వాసిని. నేను 3 ఏళ్ల క్రితం ఈ ధర్మ మార్గంలోకి వచ్చాను. నేను ఈ ధర్మంలోకి రావడానికి గల ప్రధాన కారణం నా కుమారుడికి సంతాన భాగ్యం కలగాలని ప్రార్థించడమే. ఈ హృదయపూర్వక సంకల్పంతో నేను నవగ్రహ హోమంలో పాల్గొన్నాను. అలాగే దైవ కృపను కోరుతూ గోల్డెన్ రాక్ వద్ద ఒక ఉయ్యాలను కట్టాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కరుణ ఆశీస్సుల ఫలితంగా అతి త్వరలోనే నా కుమారుడికి ఒక ఆడబిడ్డ జన్మించే భాగ్యం కలిగింది. అప్పటి నుండి వారి కృప ద్వారా మా జీవితాల్లో మరెన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మా హృదయాలు ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ నిండి ఉండగా మాకు ఈ అమూల్యమైన వరమును ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాల వద్ద కోటి కోటి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. మరొక అనుభవం కరీంనగర్కి చెందిన పద్మావతి గారిది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కృప వల్ల నా జీవితంలో అనేక అద్భుతాలు సంభవించాయి. వాటిలో ఒక అత్యంత సుందరమైన అమూల్యమైన అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా కుమారుడు కోడలు సంతానం పొందలేకపోయారు. దాంతో వారు వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి సానుకూల ఫలితం కనిపించలేదు. గాఢమైన విశ్వాసంతో మేము నవగ్రహ హోమంలో పాల్గొని దైవ ఆశీస్సుల కోసం ప్రార్థించాము. ఈ పవిత్రమైన ప్రక్రియ జరుగుతున్న సమయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అత్యంత కరుణతో నా కుమారుడి విధిని తలరాతను మార్చివేశారు. ఆ వెంటనే దైవ కృప వల్ల నా కోడలు కవల పిల్లలను, ఒక ఆడబిడ్డను, ఒక మగబిడ్డను పొందే అద్భుత భాగ్యాన్ని పొందారు. మాకు ఇంతటి అద్భుతమైన ఆనందదాయక వరమును ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల వద్ద నేను అనంత కోటి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను.